నమస్తే నా పేరు శివాజీ వెల్కమ్ టు అవర్ ఛానల్ చాలా రోజుల తర్వాత ఆర్కే రోజా మాజీ మంత్రి ఆర్కే రోజా గారు ప్రెస్ ముందుకు వచ్చారు ఈసారి ఎందుకు వచ్చారంటే ఆ తంబల్లపల్లి నియోజకవర్గంలో దొరికినటువంటి ఆ నకిలీ మద్యం తయారీ కేంద్రం ఏదైతే ఉందో దానికి సంబంధించి సిబిఐ విచారణ జరిపించాలి అని చెప్పి చేతులెత్తి నేను నరేంద్ర మోడీ గారిని కోరుకుంటున్నాను అని చెప్పి ఆమె అయితే నిన్న ప్రెస్ మీట్లో ఆమె ప్రస్తావించడం జరిగింది మేడం గారికి తెలియనట్లుంది ఆ బ్యాచ్ మొత్తం మనోళ్లే కదా సిబిఐకి ఇస్తే ఈమె మొత్తం మనోళ్లే కదా దొరికేది సో శ్రీనివాసరావు అరెస్ట్ అయినటువంటి శ్రీనివాసరావు ఏ పార్టీకి సంబంధించినటువంటి వాడు జనార్దన్ రావు ఏ పార్టీకి సంబంధించినటువంటి వాడు అదేవిధంగా జయచంద్రారెడ్డి అనే ఆయన ఎక్కడో ఆఫ్రికాలో ఉన్నాడే ఆయన ఏ పార్టీలో ఇంతకుముందు పనిచేశాడు ఎవరికి కోవర్టుగా పనిచేశాడు ఎవరికి అనుచరుడు ఎవరితో వ్యాపార భాగస్వామ్యం ఉంది ఈమెకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి ఉన్నటువంటి ఆ రాజకీయ శత్రుత్వం ఏదైతే ఉందో దీన్ని అదునుగా చూసుకొని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఇరకాటంలో పెట్టాలని అనుకునిందో ఏమో తెలియదు కానీ ఈమంటే నరేంద్ర మోడీ గారిని వచ్చి సిబిఐ ఎంక్వైరీని కోరుతా ఉందంట సిబిఐ ఎంక్వైరీ చేస్తే సిబిఐ వాళ్ళు వచ్చి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని పట్టుకొని పోవాలని చెప్పి పెద్ద ప్లానింగే వేసింది మన ఆర్కే రోజా గారు ఇంకొక విషయం ఏంటంటే ఈమె ఆ సురేంద్ర నాయుడు అనేటువంటి ఒక వ్యక్తి ఎవరైతే ఈ లిక్కర్ కుంభకోణానికి సంబంధించి అరెస్ట్ అయ్యాడో ఆయనంట చంద్రబాబు నాయుడు గారితో దిగినటువంటి ఫోటోలు లేకపోతే ఆ జయచంద్రారెడ్డి చంద్రబాబు నాయుడు గారితో దిగినటువంటి ఫోటోలు చూపించి ఈ ఫోటోల్లో ఉన్నాడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారితో ఫోటోలు దిగారు కాబట్టి అతనిది తెలుగుదేశం పార్టీకి సంబంధం ఉంది అదేవిధంగా ఈ లిక్కర్ కుంభకోణంలో కూడా ఈ కల్తీ మద్యం తయారీలు కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రమేయము నారా లోకేష్ గారి ప్రమేయము ఉంది అని చెప్పుకొని వచ్చింది అది నిజంగా దిగారా లేకపోతే ఫోటోషాప్లో చేశారా మనకు తెలియదు కానీ ఇప్పుడు రోజా గారు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒసామా బిన్ లాడెన్తో జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో యాడ్ చేసి ఫోటోషాప్లో చేసుకొని వచ్చి సో ఒసామా బిన్ లాడెన్కి జగన్మోహన్ రెడ్డి గారికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి అమెరికాలో అప్పుడు ఆ టవర్ కూల్చేసిన దాంట్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి హస్తం ఉందని చెప్తే నమ్ముతారా సో రాజకీయ పార్టీ అన్నాక రకరకాల వ్యక్తులు వచ్చి ఫోటోలు దిగుతూ ఉంటారు మరి వాళ్ళు ఏం పని చేస్తూ ఉంటారని చెప్పి ఇప్పుడు మీతో కూడా చాలామంది నగిరిలో కుర్రాళ్ళు కావచ్చు మీ ఓటర్లు కావచ్చు మీ నియోజకవర్గానికి సంబంధించినటువంటి మహిళలు కావచ్చు పురుషులు కావచ్చు అందరూ ఫోటోలు దిగుతూ ఉంటారు మీతో ఫోటో దిగినటువంటి ఒక వ్యక్తి రేపు పొద్దున ఏదైనా సపోజ్ గంజా కేసులో దొరికాడంటే మీకు ఆ గంజా కేసుకి సంబంధం ఉంది అని చెప్తే మీరు ఒప్పుకుంటారా కాబట్టి పసలేనిటువంటి ఆరోపణలు చేయడం వల్ల నిజంగా జనాల్లో పలచన అయిపోవడం తప్పితే ఇంకేం లేదు రోజా గారు మీకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి ఏదైనా రాజకీయ తగులు ఉంటే క్లోజ్డ్ డోర్లో మాట్లాడుకోవాలి కానీ ఇలా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఇరికించేదానికి ప్రయత్నించడము నిజంగా ఒకే పార్టీలో ఉంటూ మేబీ జగన్మోహన్ రెడ్డి గారికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి పడడం లేదు వాళ్ళు పెద్దిరెడ్డి ఫ్యామిలీ ఏదైతే ఉందో వాళ్ళు పార్టీ నుంచి కూడా బయటకు వెళ్ళిపోబోతున్నారు బీజేపీలో జాయిన్ అవ్వబోతున్నారు అనేటువంటి వార్తలు వస్తున్నాయి కదా ఆ వార్తల నేపథ్యంలో మీరు ఇప్పుడు బయటకు వచ్చి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఇరికించేటువంటి ప్రయత్నం ఏమన్నా చేస్తున్నారో మనకు తెలియదు కానీ మొత్తానికి మీరు సిబిఐ ఎంక్వైరీ అయితే కోరారు సిబిఐ ఎంక్వైరీ కన్నా ముందు ఆల్రెడీ ఆ లిక్కర్ ఎప్పటి నుంచి తయారు చేస్తూ ఉన్నారు ఎవరెవరు తయారు చేస్తూ ఉన్నారని చెప్పి ఆల్రెడీ అరెస్టు కూడా చేశారు తొందర ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నుంచి ఇబ్రహీంపట్నం వేదికగా ఆ జనార్దన్ రావు అనేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో శ్రీనివాసరావు ఆ శ్రీనివాసరావు పేరు మీదనే అంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి కృష్ణా జిల్లా నాయకుడైనటువంటి శ్రీనివాసరావు గారి మీదే కదా మన మొత్తం ఆ కుటీర పరిశ్రమ యొక్క ఆ స్థలం యొక్క లీజ్ ఉండేది సో వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉందని తెలిసినప్పటికీ కూడా మొత్తం వైఎస్ఆర్సీపీ బ్యాచ్ మొత్తం ఈ విషయం మీద కామైపోయారు ముఖ్యంగా కృష్ణా జిల్లాకు సంబంధించినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో జనార్దన్ రావు కానీ లేకపోతే జయచంద్రారెడ్డి కానీ అదేవిధంగా శ్రీనివాసరావు కానీ నోరు తెరిస్తే మొత్తం మనమంతా బుక్ అవుతాము ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా అమ్మింది ఈ మధ్యమే అందులో మనకు భాగస్వామ్యం ఉందని చెప్పి వాళ్ళంతా నోరు మూసుకొని ఉంటే ఈమెకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారితో ఉన్నటువంటి రాజకీయ వైరంతో ఆయన ఎలాగైనా బుక్ చేయాలని వచ్చి సో డైరెక్ట్గా మోడీకి చేతులెత్తి మొక్కుతా ఉన్నాను సిబిఐ ఎంక్వైరీ చేయాలంటా ఉంది అదేవిధంగా ఫోటోలు ఏవో తీసుకొని వచ్చి చంద్రబాబు నాయుడు మనిషి నారా లోకేష్ గారి మనిషి అని చెప్పి చెప్తా ఉంది మీతో ఫోటో దిగినటువంటి వ్యక్తి రేపు పొద్దున ఏదైనా అసాంఘిక కార్యక్రమానికి
పాల్పడితే మీకు కూడా అందులో భాగం ఉంది అని చెప్తే మీరు ఒప్పుకుంటారా? ఒప్పుకోరు కదా. కాబట్టి ఇలాంటి అర్థం పర్థం లేని ప్రెస్ మీట్లు పెట్టి జనాల్లో ఉన్నటువంటి పేరు, ఇంకా పేరు లేదు ఏమీ లేదనుకో, అన్నీ అయిపోయింది. సో మొత్తానికి వాళ్ళు ఏదో స్క్రిప్ట్ పంపిస్తారు, మీరేదో మాట్లాడతారు. ఇది మాత్రం స్క్రిప్ట్ వచ్చినట్లేదు. ఇది కేవలం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మీద ఉన్నటువంటి ఆ రాజకీయ కక్ష ఏదైతే ఉందో కక్షలో భాగంగానే మీ సిబిఐ ఎంక్వైరీ అయితే కోరడం జరిగింది. సో మొత్తానికి సిబిఐ ఎంక్వైరీ కోరినా, సిబిఐ వాళ్ళు వచ్చి విచారణ చేసినా, సిట్ విచారణ చేసినా దొరికేది మాత్రం ఫైనల్గా మీ పార్టీ వాళ్ళే. ఎందుకంటే ఆ కేసులో ఇన్వాల్వ్ అయి ఉండేది మొత్తం, ఆ బ్యాచ్ మొత్తము మనోళ్ళే. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.